మత్తయి సువార్త 12వ అధ్యాయంలోనికి వెళ్తే, if you go to Matthew 12, యేసు ప్రభు తన యొక్క శిష్యులు పంట చేనులో పడి వెళ్తున్నప్పుడు, as they were going through the fields, అది విశ్రాంతి దినము, that was a Sabbath day. అయితే శిష్యులకు ఆకలైంది గనుక, because the disciples were hungry, ఆ యొక్క పంట పొలాల్లో వాటిని వాళ్ళు వెన్నులు తుంచుకొని తినడం ప్రారంభించారు. they started breaking the corns and started eating it. మీరు 1 నుంచి 8 వచనాల వరకు ఈ యొక్క విషయాలు చూస్తారు. You can see in the first 8 verses. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోపం వచ్చింది. Everybody around there got very angry. విశ్రాంతి దినాన ఈ పంట పొలంలో పోతూ వీళ్ళు వెన్నులు తుంచుకొని తింటారులేంది? They said, what? Why are they eating? Why are they plucking this corn and eating on a Sabbath day? ఎందుకోసం అంటే విశ్రాంతి దినాన్ని ఎవరు తినొద్దు కాబట్టి. Because on Sabbath day nobody is supposed to eat. దేవుడు ఇక్కడే ఉన్నాడు మళ్ళా. But Jesus was there with them. చెలవడా? Don't they know? ఈయన చెప్పడా? Won't he tell? వీళ్ళకి ఆకలైనప్పుడు వెన్నులు తుంచుకొని తింటున్నారు. When they were hungry they plucked it and started eating it. ఎప్పుడైతే ప్రజల యొక్క వాయిస్ ఇచ్చారో, when people started raising their voice, దేవుడు ఇంకొక వాయిస్ లేపాడు. God raised his voice. అక్కడికి కూడా వెళ్తున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. Let's go to 1 Samuel 21 chapter. అక్కడ ఉన్నదాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. What was there he spoke here. మీకు తెలియదా? Don't you know? దావీదు తన యొక్క జీవితంలో ఆకలైనప్పుడు, when David was hungry, 21వ అధ్యాయంలో చెప్తున్నా, what is there in the 21st chapter 1 Samuel, అహిమేలకు యాజకుడుగా ఉన్నప్పుడు, when he was the priest, దావీదు అక్కడికి వెళ్ళాడు. he went there. అతనికి ఆకలైంది. he was hungry. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆకలి కోసం ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. he went and asked, is there anything to eat? I'm hungry. అప్పుడు యాజకుడు ఏమని చెప్తున్నాడంటే, so what he said, దేవుని దగ్గర ఉన్న సముఖపు రొట్టెలు అంటే పరిశుద్ధపరచబడ్డ రొట్టెలు తప్ప సాధారణమైన రొట్టెలు ఏవి కూడా లేవు. అహిమేలకు చెప్పిండు, యాజకుడు చెప్పిండు. ఎవరికి చెప్పిండు? దావీదుకి చెప్పిండు. so Ahimelech priest told to David, there is only consecrated bread. అర్థమవుతుందా మీకు? Are you understanding? కొద్దిగా లోపల పోతా వినండి అబ్బా. Just listen. ఎట్లా వస్తాయి ఈ కృపాక్షేమాలు నీ లోపల, ఎట్లా నువ్వు వృద్ధి చెందాలో నేను చెప్తా. I am telling you how you can have grace and peace multiplied in you. ప్రత్యక్ష గుడారం లోపల ఈ యొక్క సన్నిధి రొట్టెలు, సముఖపు రొట్టెలు, దేవుని చేత అభిషేకింపబడ్డ రొట్టెలు ఉన్నాయి ఆ లోపల. See, inside the tabernacle there was this consecrated bread. ఇవి ఎవరు తినాలంటే యాజకుడు అహిమేలకు ఒక్కడే తినాలి. వేరేటోడు ఓడన్నా మనలాంటోడు పోయి తింటే సస్తం. ఎందుకోసం అంటే అవి అభిషేకింపబడ్డ దేవుని యొక్క రొట్టెలు కాబట్టి. See, that is the consecrated bread. Only Levites have to eat. Only the priests have to eat, not everybody. అయితే సౌలు యొక్క భయముతోటి ఈ యొక్క దావీదుతో ఉన్న మనుషులు ఇక్కడికి వచ్చేళ్ళు. So out of the fear of Saul, these people, David and all his people came there. ఇక్కడ కొద్దిగా వినడానికి ప్రయత్నించండి. Now begin to listen. ఈ యొక్క మోజెస్ లేసినప్పుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టుకుంటూ వచ్చాడు. See, Moses, when he was there, he started building this tabernacle. ఇది ఎక్కడ ఆగిపోయింది కొద్ది దూరంకి వచ్చాక. After coming some point there ఈ యొక్క గ్రేస్ అనేది అసలు స్టార్ట్ అయింది డేవిడ్ దగ్గరేనే తెలుసా? But do you know the grace has started with David? ఇంకొక భాగాన్ని, ఇంకొక ప్రత్యక్ష గుడారంలో మొత్తము భాగాన్ని మోజెస్ కాడ ఆగిపోయిందని కృపతోటి కట్టుకుంటూ వచ్చింది దావీదే. అందుకే పడిపోయిన దావీదు గుడారాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని తిరిగి కట్టింది లేదా లేపింది, మిగతా భాగాన్ని ఫుల్ఫిల్ చేసింది డేవిడే. See, what Moses has stopped, David started building this tabernacle with grace. That's why it says in Amos, I will rebuild the tabernacle of David. అంటే సొలొమోను దగ్గర కట్టిన దేవాలయంలో కోరాహు యొక్క కుమారులు వర్షిప్ లీడర్స్ లాగా ఉన్నారు. See, what Solomon built there, Korah sons were as worship leaders. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క మోజెస్ ఏదైతే లాను బేస్ చేసుకొని ఒక ప్రత్యక్ష గుడారం కట్టిండో, see here Moses, he broke the law and he was building this tabernacle. ఈ యొక్క గ్రేస్ కు సంబంధించిన డేవిడ్ ఎప్పుడైతే లేచిండో గ్రేస్ తో దాన్ని ఎస్టాబ్లిష్ చేసి వర్షిప్ చేయడం ప్రారంభించాడు, దేవుని ఆరాధించడం ప్రారంభించాడు, దేవునిలో ఉన్న ఇంకా కొత్త యాంగిల్ ని గ్రేస్ గురించి టీచ్ చేయడం ప్రారంభించాడు. But David started building this tabernacle through the worship and through the grace. So he started a new angle, showing the way to God. నిన్ను నువ్వు ప్రతిరోజు కూడా ఒక చిత్రపటంలో చూడడం ప్రారంభిస్తే, if you can daily imagine yourself, దాంట్లోనికి రూట్స్ అనే లోపలికి వెళ్తా ఉంటాయి. those roots will get established in you. చేతులు ఇట్లా పెట్టుకొని అనుకోవడం ప్రయత్నించు. Oh, take your hands and say like this. ఏ ప్రొఫెషన్ ఇష్టమో నాకు తెలియదు. I don't know what profession you like. నీకు బిజినెస్ కావచ్చు, it may be business, లేకపోతే స్పిరిచువల్ గా ఏదైనా రెవల్యూషన్ కావచ్చు, it could be spiritual revelation, లేదా వర్షిప్ కావచ్చు, it could be worship, లేకపోతే జాబ్ కావచ్చు, it could be a job, లేకపోతే నువ్వు ఎక్కడ ఏదైనా నాకు తెలియదు. I don't know what you want, కానీ నీ చేతులు పైకి లేపుకోవడానికి ప్రయత్నించు. but lift up your hands. దాన్ని నీ లోపల చూడు. Oh,
seed inside you. థ్యాంక్ యూ జీసస్, నేను చిత్రపటాన్ని చూస్తున్నాను చెప్పు. Say, thank you Jesus, I see myself. నేను చూస్తున్నా ప్రభా. I see it. నువ్వు చూస్తున్నావంటే అందులో నాటబడుతున్నావు. Oh, if you are able to see, you are getting established in నేను it. చూస్తున్నా అంటే దాంట్లో నేను నాటబడుతున్నా. If you are seeing, that means you are able to get established in it. నాటబడుడే కాదు, విస్తరిస్తున్నా. Oh, not only getting established, you are increasing in it. ఒక విషయాన్ని నీవు ఒక విషయాన్ని పదే 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 ఉచ్చరించుట వల్ల దాంట్లో నువ్వు ఎస్టాబ్లిష్ అవుతావనే సంగతి మీకు నేను చెప్తున్నా. నీ డ్రీమ్ గురించి పదే పదే ఉచ్చరించుట వల్ల అందులో నాటబడి విస్తరించి దాన్ని పొందుకొని దాన్ని నడిచి దాన్ని చూస్తావు. ఇది ప్రొఫెటికల్ వర్డ్, ఇది రెవల్యూషన్. నీ జీవితాన్ని మార్చేది దేవుని యొక్క వాక్యం. Oh, this is the prophetic word. This is the revelation. If you keep imagining and uttering it again and again and again, you are going to see the physical manifestation of it. అర్థమవుతుందా మీకు? Are you understanding? ఇది దర్శనం అంటే. This is the vision. నీకు దేవుడు బైబిల్ని రోజు చదువుతా అంటే ఊరికే కనబడుడు కాదు. దీన్ని ఊరికే చదువుతా అంటే మరలా చదువుతా అంటే మరలా చదువుతా అంటే చదువుతా అంటే ఇందులో దేవుడు నీకు కనబడుతూనే ఉంటాడు. ఎందుకోసం అంటే వాక్యము శరీరధరై మీ మధ్యలోనికి వచ్చింది కాబట్టి వాక్యాన్ని చదివితే ఈ యొక్క అర్థంలో దేవుడిని కనబడుతూనే ఉంటాడు. But as you keep reading the word again and again and again and again, you are going to see God because He came as the word became manifested as flesh on this earth. నువ్వు నిజంగా దాన్ని గనుక చదువుతూ వస్తే, if you can every day read it, నీకు తెలియకుండా నేను పేరు పెట్టి ఇక్కడ పిలుస్తాను, నీ అడ్రస్ చెప్తాను, నీ ఫోన్ నెంబర్ చెప్తాను, నీ ఫ్యూచర్ చెప్తా. నేను కనెక్ట్ అయి ఉంటా కాబట్టి ఆ వర్డ్ అనేది నా లోపల వచ్చి ఉంటుంది కాబట్టి నువ్వు రాగానే దేవుడు జనరేట్ చేసి కమాన్ ప్రొఫెసర్ అని చెప్తాడు. అది ప్రవచనం అంటే, అది చెప్పడం రోల్, అది వినవన్ రోల్. ఈ రెండు కలిసినప్పుడు సూపర్ న్యాచురల్గా దేవుడు మూవ్ అయ్యి మేనిఫెస్ట్ అయ్యి మిరకల్స్ జరుగుతాయి. వీల్ చైర్లో ఉంటాయి, వాక్యాన్ని వింటున్నప్పుడు లేచి నడుస్తావు. హార్ట్ సర్జరీ లేకుండానే హీల్ అయిపోతావు. క్యాన్సర్ గడ్డలు కంతులు మాయమైపోతాయి. నువ్వు నిజమైన నేను చెప్తున్నా, మూలాన్ని చూడబ్బా, మూలాన్ని చూడు కుమారుడా. స్ట్రాంగ్గా 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 స్ట్రాంగ్గా. see what you have to do, you have to read this word again and again. You get it implanted in you, and when you come here, because of that is a prophetic word, God will put that word what has to be released for you in my mouth, and as I release it, that is going to manifest in your life. కొత్తదనాన్ని తీసుకురావాలి. Oh, bring a new thing in your life. దావీదు లేచి, David rose. మోజెస్ లేచినాక యెహోషువ లేచి, Oh, when Moses rose, again Joshua rose. యెహోషువ అదే కర్ర పట్టుకొని లేవలే మళ్ళా. Oh, he did not carry the Moses rod and get up. కర్రకు బదులు కాలు వాడిండు. Instead of the rod, he used his leg. మోజెస్ లా రాసిండు 10 ఆజ్ఞలు. Oh, Moses wrote the laws. దావీదు వచ్చి వర్షిప్ స్టార్ట్ చేసిండు. Oh, David started the worship. ఆయన ప్రాఫెట్ అయితే ఆయన కింగ్ కూడా అయిండు. Oh, if he became a prophet, he became a king and a జీవితంలో prophet. కొత్తదనాన్ని నువ్వు చూడాలి. You have to see new dimension in your life. ఫైనాన్సెస్ చూడాలి. You have to see your finances. యథార్థంగా ఏది చేసినా అది బ్లెస్ అయి నీకు వస్తుంది తెలుసా? Do you know if you do anything faithfully, it will come back to you? స్వార్థం లేకుండా ఏది అడిగినా దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు నీకు తెలుసా? Oh, when you ask anything selflessly, surely God will do it. ఒక్క రోజు అడుగుడు కాదు. Not one day asking. ఈ యొక్క 21వ అధ్యాయంలోనికి వచ్చేసరికి, when you come to this 21st chapter, ఆ యొక్క సముఖపు రొట్టెలు ఇంత మట్టు ఎవడు కూడా మామూలోడు తినలే. Oh, no ordinary person could touch or eat that consecrated bread. అభిషేకింపబడ్డ రొట్టెలు ఈయన తినుడే కాదు, తన ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిండు. Not only David eating the consecrated bread, he gave that anointed bread even to కానీ దేవుని యొక్క కృపాక్షేమాలు విస్తరించినాయి తప్ప వాళ్ళు ఎవడు కూడా చావలే. But only grace and peace multiplied in their lives, and nobody died because of eating that. ఇదే విత్తనంలో నుంచి యేసు ప్రభు వచ్చిండు. దావీదు యొక్క విత్తనంలో నుంచి, from the seed of David, Jesus came. ఆయనే సముఖపు రొట్టెలాగా మారిపోయిండు. He became the consecrated bread. మనం ఎప్పుడైతే ఇప్పుడు మనం తినే ఆ రొట్టె ఒకప్పుడు సముఖపు రొట్టెలే, ఇప్పుడు ఆ రొట్టె యేసు ప్రభు యొక్క బాడీగా శరీరంగా మారిపోయింది. కనుక దీన్ని తిన్నప్పుడు నీ శరీరంలోనికి జీవం వస్తుంది, నీ ఆత్మలోనికి జీవం వస్తుంది. జీవమే కాదు, లైఫ్ లైట్ వచ్చి సూపర్ న్యాచురల్ గ్రేస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి మిరకల్స్ అనేవి మేనిఫెస్ట్ అయితే ఇది ప్రొఫెటికల్ వర్డ్. మళ్ళా Oh, this is a prophetic word. We today are eating the same consecrated bread, the body of Jesus Christ, and when you eat it, you will have miracles, you will have breakthroughs, you will have financial miracles in your life. నేను 2 days back నేను నా వైఫ్ కూర్చొని ఉన్నాం. I and my wife were sitting. యాక్చువల్గా మేమేం ప్రేయర్లో లేం. We were not in prayer. నా వైఫ్ ఏదో లంచ్ పెట్టి తిన్నా. My wife served lunch and I ate it. ఆమె అక్కడ కూర్చొని ఉంది, నేను వచ్చి చేయి కట్టుకుంటాను డైనింగ్ టేబుల్ దగ్గర.
She was sitting there. I went and washed my hand. చేతులు ఇట్లా కడుక్కుంటున్నా, As I was washing my hand, సడన్ మన ఐస్ ఓపెన్ అయినాయి. suddenly my eyes రెండు opened. చేతులు కనబడుతున్నాయి. Suddenly I saw hands. ఆ యొక్క హ్యాండ్స్ నుంచి బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది. Oh, from the hands I could see the blood. ఇంకా కొన్ని నిమిషాల్లో నేను చూసా, In a few minutes I హోల్ saw. బాడీ మొత్తం కూడా బ్లడ్ తోటి ఉన్న ఒక వ్యక్తిని. I saw somebody wholly bruised and bleeding from his top to end. నేను నా వైఫ్ దగ్గర పోయి చెప్పా, I told my wife, అరే నా కళ్ళ క్లియర్ గా కనబడుతుంది, I see very clearly. నా ఐస్ ఓపెన్ అయినాయి, My eyes have ఈ opened. యొక్క బ్లడ్ తోటి ఉన్న బ్లీడ్ అయ్యే హ్యాండ్స్ కనబడుతున్నాయి. I see the bleeding hands. ఇక్కడ ఇట్లాంటి ఆ యొక్క మొత్తం గాయంతో ఉన్న మనిషి ఆ దేవుడు నేను చూస్తున్నా. Oh, I see the man fully bruised and bleeding from head. అర్థమవుతుందా మీకు? Are you understanding? నా ఐస్ సెకండ్స్ లో ఓపెన్ అయిపోయాయి. In few seconds the eyes opened. అర్థమవుతుందా? Are you అట్లా understanding? నేను మనుషుల కోసం ప్రేయర్ చేసినప్పుడు కూడా As I pray for people, వాళ్ళ ఫోర్హెడ్ మీద నేమ్ కనబడుతూ ఉంటది. I see the name on their forehead. వీటిని ఇన్నర్ ఐస్ అంటాం. These are called the inner eyes. ఇవి ఓపెన్ అయినప్పుడు When this is opened, ఇది ప్రాఫిటికల్ ఐ, this is the prophetical eye. భవిష్యత్తును చూడొచ్చు, It can see future. విశ్వాసాన్ని చూస్తాం. You can see faith. ఊకే చెత్త గురించి మాట్లాడడం, We don't talk rubbish. అభిషేకం గురించి మాట్లాడతాం, We talk about anointing. విశ్వాసం గురించి మాట్లాడతాం, We talk about faith. స్వస్థత గురించి మాట్లాడతాం, We talk about healing. పరిశుద్ధాత్మ గురించి We మాట్లాడతాం. talk about Holy Spirit. చెప్తారా నా కుమారుడా నా కుమార్తె, ఇది స్పిరిచువల్ టీచింగ్ అంటే. This నేను స్ట్రాంగ్, Same strong. power. I have power. నా ఫైనాన్సెస్ రైజ్ అవుతున్నాయి, My finances are raising. బిగ్ అమౌంట్స్ రిలీజ్ అవుతున్నాయి. Big amounts are being released. నేను ఈగల్ని నేను పైనుంచి కిందికి చూస్తా, I am an eagle. From top I will see. వేరే పక్షులు చూడలేవు. Oh, other birds cannot see. నేను చికెన్ తింటాగా, నేను చికెన్ కాదు, I may eat chicken, but I'm not a chicken. నేను ఈగల్నే. I am an eagle. లైఫ్ అంటే సీరియస్ ఉండాలి కానీ సీరియస్గా ఉండొద్దు, అది గుర్తుపెట్టుకో. You should take it serious, but you should not be serious. లైఫ్ సీరియస్ గా తీసుకోవాలి Take life కానీ seriously. సీరియస్ గా బతకొద్దు. Don't live seriously. అర్థమవుతుందా? Understand? I am నా strong. ఫైనాన్షియల్ స్ట్రాంగ్, My finances are నేను strong. ఫెయిత్ హీరోని, I am a faith hero. నేను నమ్ముతున్నా. I am believing. నేను దావీదులో నుంచి వచ్చిన, I came from David. నేను అబ్రాహాంలో నుంచి వచ్చిన, I came from Abraham. నేను బిగ్ గివర్ని, I'm a big giver. నేను బిగ్ హార్వెస్ట్ తీసుకునే I'm మనిషిని. taking a నా great లైఫ్ harvest. మారిపోతుంది. My life నేను changing. ఎక్స్పెక్ట్ చేస్తున్నా, I'm expecting. నేను మాట్లాడి జరుగుతాయి. Whatever I speak will take నా place. నోట్లో అద్భుతాలున్నాయి. My tongue has miracles on it. సముఖపు రొట్టెలు Now this consecrated bread. అనండి, సముఖపు రొట్టెలు. Says consecrated bread. ఇప్పుడు దావీదు ఏం చేసిండు తెలుసా? Now what David did, తిన్నాడు వాటిని, he ate it. తనతో ఉన్నవారు తిన్నారు. The people with him ate it. అప్పుడు ఆ యొక్క అహిమేలకుని అడుగుతున్నాడు, He's asking Ahimelech, ఏమన్నా ఖడ్గం ఉందా, నేను ఎనిమీస్ చంపడానికి వచ్చిన? oh, do you have any sword? I want to kill the enemies. ఏదైనా సోడ్ ఉందా? Do you have a sword? వాళ్ళు అప్పుడు చెప్పారు, They told him, సార్ నువ్వు ఇంతకుముందు గొలియాతుని చంపినావు కదా, oh, when you killed Goliath, వాని ఖడ్గం తప్ప నీకు ఇష్టమైతే ఇంకా వేరే ఖడ్గం లేదు, అదొక్కటే చాలా బాగుంది అక్కడ. oh, only the sword that you used to kill Goliath is there. దాన్ని భద్రం చేసి పెట్టినాం. Oh, we kept it, we preserved it. దాంట్లో లోపలికి వెళ్తాను మంచిగానండి. When we go deeper, దావీదు అక్కడ గొలియాతు బోర్ల పడ్డప్పుడు వాని కత్తి తీసి వాని తలనే, ఈయన కత్తి కాదు ఆయనదే తీసి ఇది కోసేసిండు. do you know David took the sword of Goliath and killed Goliath? మళ్ళా చూస్తూ అనుకోలే గొలియాతు యొక్క ఖడ్గాన్ని. Oh, he never thought he will see Goliath's sword. ఆ యొక్క ఖడ్గాన్ని చూడగానే When he saw that sword, ఈ యొక్క అహిమేలకు చెప్తున్నాడు, ప్రీస్ట్ Ahimelech is saying, ఇది ఒక్కటే ఉన్నది, only this we have. ఇది నీ ఎనిమిది, This is your enemies. దీన్ని గనక నువ్వు వాడుతా అంటే ఇస్తాం, మాకేం అభ్యంతరం లేదు. Oh, if you want to use, we will give you. You can use it. అప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? Then David said, అరే ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే దీనికంటే మంచి ఖడ్గం ఇంకోటి లేదు. ఎందుకోసం అంటే ఈయన పెద్ద జైంట్, దీన్ని మంచిగా తయారు చేసుకున్నాడు, ఇది నాకు కావాలి, దీన్ని మించింది లేదు. oh, he said, David said, oh, there is no other better sword than this. This has killed the great giant. I need it. అందుకే ఈ యొక్క ఎనిమి ఆరోస్ ఎత్తా ఉంటాడుగా, బాణాలు ఎత్తా ఉంటాడుగా మన మీద. The enemy keeps throwing the arrows at us. సిక్నెస్ అనే బాణం ఎత్తాడు, Sickness arrow, లేకపోతే పావర్టీ అనే బాణం ఎత్తాడు. arrow of poverty. ఏ ఒక ఆరోస్ ఆ యొక్క బాణాలు పడుతూనే ఉంటాయి. Some kind of arrow he keeps using at you. నువ్వేం చేయాలంటే What you have to do? మంచిగా నువ్వు Listen. అది ఒక గొల్యాత్ ఖడ్గం లాగానే నువ్వు చేసుకొని దాంతో ఎనిమిదిని చంపి పడేయాలి. అంటే నీకు జరిగే ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి జీవితంలో అంటే దబ 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 పాటలు రాసి ఇక ఇట్లా పాడటానికి బద్దలైపోయింది ఓడలు, సూర్యుడు కొట్టుకొని పోయిండు, చంద్రుడు కొట్టుకొని పోయిండు, ఒక్కనే ఉన్నా, ఓ
కష్టం వచ్చింది ఇక ఏడుసుడు మొదలుపెట్టి కాంగ్రిగేషన్ అంతా ఏడిసి భయపెట్టేయడానికి కాదు. దేవుడు ఎందుకు ఇవన్నిటికుండా నిన్ను పోనిస్తాడంటే దేవునికి తెలుసు వీటన్నిటిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పోయేటప్పుడు మామూలుగానే ఉంటావు, వచ్చినప్పుడు స్ట్రాంగ్ అవుతావు. స్ట్రాంగ్ అవడే కాదు, ఇవన్నీ కూడా ఆ యొక్క గొల్యాతు ఖడ్గం వచ్చినప్పుడు దావీదు ఏ విధంగా దేవుని యొక్క బిడ్డలారా ఎదిగిండో నీవు కూడా వీటన్నిటిలో గ్రో అవుతావు. ఇది గ్రో అయ్యే టైం, కిందికి దిగజారిపోయే టైం కాదు. Oh, the arrows that the enemy sends at you, you have to take the same arrows and destroy the enemy. As the situations come, you are not coming back in the same manner, but you are coming back more stronger and stronger. దేవుడు నిన్ను గ్రో చేయబోతున్నాడు. God is going to elevate you, go make you stronger. ఇశ్రాయేల్ అక్కడ స్ట్రక్ అయిపోయినట. Israel was stuck there. ఇక మేము గదలమంటాలట. They said we can't move. మేము అక్కడే ఫరో కింద బతుకమంటాం. Oh, we will live under Pharaoh. మీరు ఇట్లయితే నేను ఎట్లా చేస్తున్నావు చూడండి. దేవుడు ఏం చేశాడు, గట్టిగా పని చేసి పుష్ చేస్తే ప్రామిస్ ల్యాండ్ పడ్డారట పోయి. Oh, because these people were refusing, God just pushed them. They went into the promised land. ఎట్లా అంటే నా భాషలో చెప్పాలంటే కార్లో ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు అది ఇంకా పోయి అంటే వాడు ఊపుతాడు కదా, ఇట్లా ఇట్లా ఊపంగానే అది ఇట్లా ఇంకా కొంచెం పోతుంది డీజిల్ అట్లా లెక్క. Oh, the way you shake the car to fill it more. అంటే దేవుడు నిన్ను కూడా అనిచి కుదించి దిగజారే నిండు కొలత ఇస్తాడంటే ఇట్లా కుదులుస్తాడు దేవుడు. ఫార్మర్స్ వేస్తారు కదా గంపలు వేసేటప్పుడు, అవి వేసేటప్పుడు వాళ్ళు ఇట్లా ఊపుతారు, ఊపినప్పుడు అది కొంచెం కిందికి దిగితే ఇంకా కొంచెం వేస్తారు. అట్లా దేవుడు నేను చూస్తున్నా స్పిరిట్లో ఏమో ఫుల్ ప్యాక్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి నీకోసం. Oh, I see the full packs being released. God is shaking things so that He can put more for you. ఇది దర్శనం తీసుకో. ఫుల్ బ్యాగ్స్ అన్ని కూడా ఎంటీ అయిపోతున్నాయి. అక్కడ ఫుల్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి హెవెన్లా, అవి ఎంటీ అవుతున్నాయి. అంటే అవన్నీ రిలీజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. I see the full bags getting empty in heaven. They're all coming as parcels to you. చెప్పండి, ఐఎమ్ స్ట్రాంగ్. Say I'm strong. నా ఫైనాన్షియల్ స్ట్రాంగ్. My finances are strong. కృపాక్షేమాలు నా మీద విస్తరించబోతున్నాయి. Oh, only goodness and mercy is following me. ఇక ఈ కృపాక్షేమాలు మన మీద విస్తరించినప్పుడు ఈ సాడ్ పాటలు ఉండే కానీ మన పాటలు ఎట్లుంటాయి తెలుసా? టెస్టిమనీసే. We won't have any more sad songs, only testimonies. లేసి తబూరా కొట్టుకుంటూ ఎట్లా పాడింది ఎర్ర సముద్రం రెండు పాయలైన అద్భుతాలు పాడాలి. నేను హెవెన్ వెళ్ళినప్పుడు స్పిరిట్లో వెళ్ళినప్పుడు దేవుడు పాడండి చెప్పండి అంటే టెస్టిమనీస్లు వాళ్ళు డాన్స్ చేసుకుంటూ చెప్తాను తెలుసా? నో మోర్ సాడ్. పరలోక రాజ్యం అంతా కూడా నీతి, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మలి ఆనందం. నో మోర్ టియర్స్. Okay, Miriam, after she came out, she was singing and she was dancing and singing. So also you're going to have in heaven. When I saw people there sharing their testimonies and sharing with dancing and singing. No more tears. No more tears in that. సముఖపు రొట్టెలు తాను తిన్నాడు. Oh, he ate the consecrated bread. చచ్చిపోలే. Nobody died. ఎందుకంటే లోపల ఒక రెవల్యూషన్ ఉంది. Because there is a revelation inside. రాబో దినాల్లో దావీదు కుమారుడుగా నా కొడుకు భూమి మీదకి ఆయనే రొట్టెలుగా మారిపోతాడు. ప్రతి చర్చిలో వాళ్ళు విశ్వాసంతో రొట్టె ద్రాక్షరసాన్ని తిని అద్భుతాలు పొందుతున్న సంగతి దావీదుకు తెలుసు కాబట్టి ముందే దీన్ని చూపెట్టాడు. అందుకే చచ్చిపోలే. నీ భవిష్యత్తును ముందే చూడాలి. ఎట్లాంటికైనా విశ్వాసంతో చూస్తే మంచి భవిష్యత్తు కనబడుతుంది. చూడడం ప్రారంభిస్తే నీ లైఫ్ మారిపోద్ది. See, David and his followers ate with the revelation because God, his son, is going to come through David, and everybody in the church later are going to break that bread, break the broken, eat that broken body. అందుకే అద్దంలో చూసి సైకాలజిస్టులు డాక్టర్స్ కూడా చెప్తారు నేను మంచుకున్నా అని చెప్తే నేను ఎట్లా వయసుగా అవుతానో మీరు అట్లే వయసుగా అవుతారు. నేను ముసలోని అవుతానా అని నువ్వు ముందు నుంచి చెప్పడం ప్రారంభిస్తే నీ 70 సంవత్సరాలు రాకముందే 30 సంవత్సరాలే విశ్వాసంతో ఆ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తావు. ఏది బాగుంది, కర్ర పట్టుకొని నడుచుడు బాగుందా, వాక్యాన్ని అర్థం చేసుకొని ముందుకు పోయేది బాగుందా, నువ్వే ఆలోచన చేసుకో. Just understand, as you keep imagining, I'm growing old, surely you'll grow old. Even at the age of 30, you'll have to carry a stick and walk around. Why not hold the Bible word promise and say, I'm young? I'm an eagle. I'm an eagle. అర్థమవుతుందా మీకు? Understand. నువ్వు ఈగల్వి. You are an eagle. నీ ఫైనాన్సెస్ ఈగల్ లాగుంటాయి. Your finances will be like eagle. నువ్వు చేసే ప్రొఫెషనల్ ఈగల్ లాగుంటాయి. Your profession will be like eagle. నేను దేవుని యొక్క ప్రవక్తగా నిన్ను దీవిస్తున్నాను నా కుమారుడా. నువ్వేం చేసినా నీకంటే హైలైట్ ఉండరు, నువ్వే హైలైట్ అవుతావు నువ్వు ఉన్న ఊర్లో. Oh, as a prophet of God, I'm prophesying and blessing you. Whatever you do, you'll be successful. నీ ఆఫీస్ లో నువ్వే హైలైట్. In your office, you're the head. నీ జాబ్ లో నువ్వే హైలైట్. In your job, you're the head. నీ గివింగ్ లో నువ్వే హైలైట్.
హైలైట్. In your giving your head, ఫైనాన్సెస్ లో నువ్వు హైలైట్. in your for giving also, in your finances also, you are the highlight. ఎందుకంటే అక్కడ దావీదు దగ్గర ప్రత్యక్ష గుడారం కన్నా ఆ సముఖపు రొట్టెలే ఇప్పుడు యేసు ప్రభుకి శరీరంగా మార్చబడి నీ దగ్గరికి వచ్చినాయి గనుక వాటికి ప్రేయర్ చేసినప్పుడు అవి అభిషేకింపబడే రొట్టెలు గనుక వాటిని తిన్నప్పుడు నువ్వు జీవిస్తావు కనుక విశ్వాసంతో తినేవాడు విశ్వాసం మూలమైంది ఏది పాపం కదా గనుక తిని దీంపబడి అద్భుతాలే పొందుతాం తప్ప చావనే చావము బ్రతుకుతాం. అందుకే యేసు ప్రభు చెప్పిండు తినండి బతుకుతారు. That's why as we are going to pray for the bread, and as you eat that anointed bread, you are not going to die, but you will live. You will be successful in everything. అది తింటాను అంటే లైఫ్ వస్తుంది. As you keep eating it, you will have life in you abundantly. అట్లా గింత తిన్నా చాలు, అది మొత్తం నువ్వు ఒక్కనే తినాల్సిన అవసరం లేదు. గింత తింటే చాలా అద్భుతాలు అయిపోతాయి. You don't have to eat full loaf of bread. Just little is enough. That will give you life. దేవుని యొక్క బిడ్డలారా, Dear children of God, అంటే దాన్ని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో, when you receive it, బ్లెస్సింగ్స్ మేనిఫెస్ట్ అయిపోతాయి. blessings will manifest. ఫైనాన్సెస్ మారిపోతాయి. Finances will change. ఈ గ్రేస్ లో మనందరం కూడా విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. God desires that we shall multiply in the grace. చెప్పండి, నేను దీంట్లో విస్తరిస్తున్నా. I am increasing in the grace. ఇప్పుడు నేను లైవ్ లో ఎవరికి ట్రిగ్గర్ నేను చెప్తున్నా. For those who are watching on live, మీరు నన్ను నమ్మండి, ఈ రోజుతోటి మిమ్మల్ని నేను భ్రమ పెట్టట్లే. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండయి, వెళ్ళిపోతారు. ఫుల్ ప్యాక్ అనేది రిలీజ్ అవుతుంది. బిగ్ అమౌంట్స్ రిలీజ్ అవుతాయి. financial problems are leaving, big amounts are being released for you. ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లో చూసే వారికి కూడా చెప్తున్నా. Those who are watching on online also, చెప్పండి, ఐఎమ్ స్ట్రాంగ్. say I'm strong. ఏదో అవుతుంది, నా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవుతున్నాయి. My finances are getting strong. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుని యొక్క నామములో నా పార్ట్నర్స్ నా చర్చ్ మెంబర్స్ అందరి కోసం ప్రార్థిస్తున్నా. Oh, I'm praying God in the name of God the Father of Abraham, Isaac and Jacob. భూమి మీద ఏది విప్పితే అది విప్పబడుతుంది. Whatever is released on the earth is released in heaven. అన్ని నామాల కంటే పైన మంగళ యేసు నామములో మీ ఫైనాన్సెస్ మీద దేవుని యొక్క రక్తాన్ని ప్రోక్షించి ప్రొఫెటికల్ అనాయింటింగ్ ని డిక్లేర్ చేస్తున్నా. ప్రాస్పర్ కండి. I release the blood of Jesus upon your finances. You shall prosper. ప్రాస్పెరిటీ రిలీజ్ చేస్తున్నా. I release prosperity. తీసుకో యేసు నామములో. Receive it. నా ఫైనాన్సెస్ మారిపోతున్నాయి. My finances are changing. ఎవ్రీబడీ సే Say it, say it, say it. మారిపోతున్నాయి. Finances are changing. నా ఫైనాన్సెస్ మారిపోతున్నాయి. Finances are నా changing. ఫైనాన్సెస్ మారిపోతున్నాయి. Finances are నా changing. ఫైనాన్సెస్ My మారిపోతున్నాయి. finances are changing. నేను చూస్తున్నా. I see డిఫరెంట్ ఏంజెల్స్ నాకు కనబడుతున్నారు. వాళ్ళు మీ మీద ఫైనాన్షియల్ అనాయింటింగ్ ని రిలీజ్ చేస్తున్నారు. I see different kind of angels that release financial anointing upon you. యేసు నామములో ఫైనాన్సెస్ ఫ్లో అవుతున్నాయి. Finances are నీ flowing. బిజినెస్ సక్సెస్ చేస్తున్నావు. I create your businesses that are successful. నీ మనీ పెరిగినప్పుడు నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. Oh, money increases, your respect increases. అర్థమవుతుందా? Are you understanding? అంత గ్రేట్ రిచ్ మ్యాన్ గా రిచ్ ఉమెన్ గా దేవుడు నేను చేయబోతున్నాడు. God is going to make you rich. చెప్పండి, థాంక్ యూ జీసస్. Thank you, Jesus. నేను హైయర్ లెవెల్లో వెళ్తున్నా. I'm going into higher level. పెద్దగా ఆలోచించు. Think big. పెద్దనివి కాబట్టి. Because you're big. నీ గివింగ్ కూడా పెద్దగానే ఉండాలి. Your giving also should be big. నేను చెప్తున్నా, నువ్వు చేసేది ఏదైనా అనిచి కుదించి దిగజారే నిండుకొలతో వచ్చి నీకు మళ్ళీ తిరిగి అనుగ్రహిస్తుంది. Oh, whatever you give, it is going to be ఆయన pressed down, shaken నామంలో together. మంచి నీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం వస్తుంది తెలుసా? Even if you give water, you receive. పుచ్చకాయ గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తా. I'll talk about watermelon and tell you. వాటర్ మిలాన్. ఓకే, Okay. ఈ వాటర్ మిలాన్ సీడ్ ఎంత ఉంటుందండి? How big is watermelon seed? చాలా చిన్నగా ఉంటుంది. It is very ఇప్పుడు ఆ విత్తనం ఒక్క విత్తనం ఉంటుంది, కొన్ని వందల వేల విత్తనాలు ఉంటాయి అందులో. many seeds are there in that watermelon. ఇప్పుడు ఆ ఒక్కటి తీసుకొని Now take one seed from that watermelon. నాటితే చాలు. All you need to do is sow. హార్వెస్ట్ ఎట్లా వస్తుంది అంటే, How the harvest will చూడండి, come. ఆ చెట్లు తెలుసా మీకు? Do you know this? నేను ఆ చెట్లు ఎట్లుంటాయి నేను చెప్తానండి. I see those అది trees భూమి మీద మొలకెత్తినాక when they grow on the earth. నేను చూసా అంటే నాటిపిచ్చా. I got them planted. అర్థమవుతుందా? ఇట్లా కొమ్మ వస్తే If the branch grows like that, అరే పొద్దుగాల ఇంత ఉంటుంది, సాయంకాలం ఇంత అయిపోతుంది, రేపు ఇంత అయిపోతుంది, చూస్తుంటే ఇంత పెద్దగా అయిపోతుంది. దాన్ని బగల కొడితే కొన్ని కోట్ల విత్తనాలు వస్తాయి. కొమ్మలు భరించలేనంత పెద్ద పెద్ద పుచ్చకాయలు వస్తాయి. ఒక్క చిన్న పుచ్చకాయతోటి మీరు నాటే విత్తనం వాటర్ మిలన్స్ కంటే పెద్ద సీడ్స్ లాగా మీకు హార్వెస్ట్ రిలీజ్ చేస్తుంది. oh, the small seed is going to bring so many fruit with so many seeds again in that. జోబులో చేయబెట్టుకో. Put your hand in your pocket. ఒకసారి గట్టిగా అనుకో. Say loudly.
బా రిచ్ మ్యాన్ ని, I am a rich man. ఫుల్ ప్యాక్ అయిపోతానే మనీ. Oh, money is getting packed. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుని యొక్క నామంలో In the name of God, of Abraham, Isaac and Jacob, లైవ్ లో ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరి అప్పులు యేసునామములో శపిస్తున్నా. I curse every debt upon your life. నీ నోటితో చెప్పు. Say it with your mouth. నోరు మంగళ కత్తి లాంటిదేగా. Your mouth is like a razor. చెప్పు, అద్భుతాలు అయితే. పేదరికం, Poverty, lack యేసునామములో in Jesus' name, శపిస్తానా. I curse it. నాశనం అయిపోయి యేసునామములో. Be destroyed. అంటలా? Are you saying it? ఏదో అయితాంది. Something is happening. ఐశ్వర్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నా. I receive riches, treasures. ఫైనాన్సెస్ రిసీవ్ చేసుకుంటున్నా. I receive finances. ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని కూడా దీవించు ప్రభా. Our Lord bless this bread and wine. అట్లనే వీళ్ళ బాడీలో ఉన్న సిక్నెస్ కూడా శపిస్తున్నా, విరగొడుతున్నా. లాస్ట్ ఫైనల్ వర్డ్, కృపాక్షేమాలు విస్తరించును గాక. Goodness and mercy, grace and mercy be multiplied. కృపాక్షేమాలు విస్తరిస్తున్నాయి. Grace and mercy is increasing. ఇదే కృపాక్షేమాలు. This is what grace and peace. ఇదే. This is the. ఇందులో విస్తరించబోతున్నాం. You're going to increase in it. ఇక ఇట్లుండే కొండలు, బండలు, సమస్యలు, మౌంటైన్లు, రోగాలు, ఈ పాటలు రావిగా. ఇక ఇదే కనపడతా ఉంటుంది. ఏడికి పో, గుడ్నెస్ మెర్సీ, గుడ్నెస్ మెర్సీ, గుడ్నెస్ మెర్సీ, గుడ్నెస్ మెర్సీ. అర్థమవుతుందా? You're going to see goodness and mercy. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. Father God, we thank and praise you. రొట్టె ద్రాక్షరసాన్ని దీవించండి. Lord, bless this bread and wine. క్యాన్సర్ గడ్డలు, కంతులు మాయమైపోటకు సాయం చేయి. Lord, let tumors, cancers వీళ్ళ disappear. ఫైనాన్సెస్ బ్లెస్ చేయండి. Lord, bless their finances. ఇవి సముఖపు రొట్టెలే, నీ శరీరాన్ని తిని తాగుతుండగా Lord, as they eat this broken body of yours, గొప్ప మహిమగల కార్యాలు చేయండి. do glorious things, O గొప్ప Lord. టెస్టిమనీస్ రిలీజ్ చేయండి. Release great మీకు వందనాలు, testimonies. స్తోత్రాలు యేసు నామములో. We thank you in Jesus' mighty name. Amen. Amen.